హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరికీ నమస్తే అండి. ఇవాళ నేను ఇంట్లో పన్నీర్ జీడిపప్పు మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూసేయండి. బటర్ నాన్లో కానీ, చపాతీలో కానీ, పొరాటాలో కానీ, వెజ్ బిర్యానీలో కానీ, రెస్టారెంట్లో స్టైల్ లాగా చేసి చూపిస్తాను. వచ్చేయండి చూద్దాము. అంటే మనం రైస్లో కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి మీరు కూడా చూడండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. నోరూరించే గుమగుమలాడే పన్నీర్ జీడిపప్పు మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఒకసారి దీన్ని చపాతీస్లో కానీ, రోటీస్లో కానీ, బటర్ నాన్ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ మామూలుగా ఇంట్లో వెజ్ బిర్యానీ చేసుకుంటాం కదండి. రెస్టారెంట్ కానీ మామూలుగా ఇంట్లో అయినా సరే మనం వెజ్ బిర్యానీ చేసుకుంటాం కదా, దాంట్లోకైనా అసలు మామూలుగా అన్నంలోకి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి మీరు కూడా ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్లో అయితే చెప్పండి. మనం ఫస్ట్ పన్నీర్ని ఒక పావు కేజీ పన్నీర్ని తీసుకొని ఇలాగా బైట్స్ కింద కోసేసుకోవాలండి. కోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఒక కళాయి తీసుకోవాలండి. దాంట్లో మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 గరిటెలు వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అన్నిటిని ఆయిల్లో వేసేసుకోవాలండి. దీంట్లోనే చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలండి. పన్నీర్ ఎలా ఫ్రై అయిపోవాలి. మనం ఫ్రై అయిపోయిన పన్నీర్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. ఇలా చేసుకుంటే మనకు చాలా టేస్టీగా ఉంటుందండి. మనం పొరాటాస్లో కానీ, చపాతీలో కానీ, బటర్ నాన్లో కానీ, రైస్ కానీ ఇదే ఆయిల్లో మనం కొన్ని జీడిపప్పులు వేసుకుందామండి. జీడిపప్పుల్లోనే చిన్న చెక్క, 2 యాలక్కాయలు, 4 లవంగాలు వేసేసుకుందామండి. వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. బాగా దోరగా ఫ్రై చేసి తీసేసుకోవాలండి. చిన్న మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. దాంట్లోనే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా మనం దోరగా వేయించుకోవాలండి. వీటిని బాగా దోరగా వేగితేనే దీనికి టేస్ట్ వస్తుందండి. ఆనియన్స్ బాగా వేగాలి, సిమ్లో పెట్టుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అయిపోతున్నాయి చూడండి. కొంచెం రెడ్ కలర్లోకి రావాలి ఆనియన్స్ అనేది. ఇందాక డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి మనం మసాలాలను, కొంచెం జీడిపప్పు, దాంట్లోనే చిన్నవి 2 టమాటాలు తీసుకోవాలి. తీసుకొని కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని బాగా మనం పేస్ట్ కింద పట్టేసుకోవాలండి. ఆనియన్స్ అనేది మనకి డీప్ ఫ్రై అయిపోయినాయి చూడండి. మనం మిక్సీ చేసుకున్నది మొత్తం దీంట్లో వేసేసుకోవాలండి. పేస్ట్ మొత్తం టమాటా పేస్ట్, మసాలా పేస్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి.
కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి. మిక్సీ జార్లో ఉన్న వాటర్ కూడా, మసాలా వాటర్ కూడా కొంచెం వేసేసుకోవాలి. దీంట్లోనే రెండు పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకోవాలండి. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలండి. మనం మూత పెట్టేసుకుందాం. మినిట్స్ తర్వాత మనం మూత తీసేసుకుందామండి. మూత తీసుకొని చూద్దాము. చూడండి, గ్రేవీ అనేది ఇలాగా టమాటా పేస్ట్లోంచి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి ఇలాగా పైకి ఆయిల్ అనేది వచ్చేయాలి. ఇంట్లోనే 2 స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకుందామండి. టేస్ట్ అయితే బాగుంటుంది పెరుగు వేసుకుంటే. ఇంట్లోనే 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా, పసుపు, అంత సాల్ట్, 1 స్పూన్ కారం వేసేసుకొని మనం బాగా మిక్స్ చేసేసుకొని ఒక్క 5 or 10 మినిట్స్ మనం మళ్ళీ మగ్గించుకోవాలండి, ఉడకబెట్టుకోవాలి అండి. ఇలా ఆయిల్ అనేది మనకి పైకి వచ్చేసేయాలి. మనం ఇందాక పన్నీర్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దీన్ని మొత్తాన్ని దాంట్లో వేసేసుకుందాము. ఇంట్లోనే కొంచెం జీడిపప్పు కూడా వేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి హోటల్ స్టైల్లో ఉన్నట్టే ఉంటుంది. మన హోటల్ స్టైల్లో ఉన్నది ఏంటంటే పొరాటాస్ కానీ, చపాతీస్ కానీ, రోటీస్ కానీ, ఫ్రైడ్ రైస్ అని, బిర్యానీ అని అవే తినొచ్చు. మనం ఇదైతే ఇంట్లో రైస్తో పాటు కూడా తినడానికి చాలా బాగుంటుంది టేస్టీగా. దీని అంతటిని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. దీంట్లోనే కొంచెం కస్తూరి మేతి వేసుకుందామండి. చూడండి, కర్రీ అయితే అయిపోతుంది. ఇలా ఉడుకుపోవాలి, ఆయిల్ అనేది పైకి వచ్చేయాలండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఒక్కసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా ఉంది ఏంటి అన్నది. కర్రీ అయితే అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది. కొత్తిమీర వేసేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే కర్రీ అయితే అయిపోతుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రెస్టారెంట్లా ఉంటుందండి. ఒక్కసారి నోట్లో పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా చేసుకొని ట్రై చేయండి.